హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి మినీ మేడారం చూపిస్తున్నానండి. సో మనకి స్టోరీ ఎలాగో తెలిసిందే కదా, సమ్మక్క సారలక్కల గురించి. ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారం గ్రామం అనేసి ఇది ఒక గిరిజనుల పెద్ద పండుగ అనేసి, ప్రపంచంలోనే గిరిజనుల పెద్ద పండుగ అనేసి మనందరికీ తెలిసింది కదా అండి. సో ఫస్ట్ చూపిస్తున్నది జంపన్న వాగు అండి. ఈ వీడియోలో వచ్చేసి చూడండి, జంపన్న వాగులో ఎంత కొన్ని కూడా వాటర్ కనిపించట్లేదు మనకి, ఎందుకంటే మినీ మేడారంలో అంత వాటర్ వదలరంట అండి. మెయిన్ జాతర జరిగేటప్పుడు మాత్రం లక్నవరం చెరువు నుంచి డైరెక్ట్ వాటర్ ఇచ్చేస్తారంట. సో ఇక్కడ మనం కొన్ని ట్యాప్స్ అరేంజ్ చేశారు. ఆ ట్యాప్స్ దగ్గర ఇక్కడ రాగి చెట్టు కనిపిస్తుంది కదా అండి. ఆ చెట్టు కింద మనకి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, మనకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటున్నాయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క వాటర్ కూడా ఏం లేదు. ఇక్కడ ట్యాప్స్ అరేంజ్ చేశారు. చూడండి వీడియోలో చూపిస్తున్న ట్యాప్స్ కనిపిస్తున్నాయా, అక్కడక్కడ కొన్ని ట్యాప్స్ అరేంజ్ చేశారు. ఆ ట్యాప్స్ కింద భక్తజనం అంతా స్నానం చేస్తున్నారండి. స్నానానికి ఇబ్బంది కలగకుండా భక్తజనానికి ఆ వాటర్ అందిస్తున్నారు. ఇక్కడ టోటల్ వాటర్ అన్ని లక్నవరం చెరువు నుంచే, ఆ డ్యామ్ నుంచే వాటర్ వదులుతారంట అండి. సో వాటర్ కూడా బాగున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ కిందికి వెళ్ళడానికి స్టెప్స్ మామూలు ఎంత జనం వచ్చినా కూడా తట్టుకునేలాగా చాలా డెవలప్ అయిందండి ఇప్పుడైతే మేడారం. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, కానీ చాలా ఇయర్కి ఎంత డెవలప్ అవుతుందో మనం న్యూస్లలో చూస్తూనే ఉన్నాం కదా అండి. సో ఇవి వాటర్ ట్యాప్స్. వాటర్ కింద అటు సైడ్ ఇటు సైడ్ భక్తులు స్నానం చేసేటట్టు ఉందండి చూడండి. కానీ ఈ జంపన్న వాగులో స్నానం చేసిన వాళ్ళకి అంతా శుభమే కలుగుతుంది అనేసి అక్కడి నమ్మకం అండి. మన భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. సో అక్కడ స్నానం చేసినా కూడా ఇట్లా దేవుళ్ళు వచ్చే వాళ్ళకి దేవుళ్ళు రావడం, దేవుని చెప్పించుకోవడం. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ విధంగా దేవుని చెప్తున్నారు. సో ఇలాంటి ప్రాసెస్లు కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఇది గుడికి దారి అండి. ఇది చిలకల గుట్టకి అటు సైడ్ దారి అనేసి ఉంది, ఇది టెంపుల్కి దారి అనేసి ఉంది. చిలకల గుట్ట సైడ్ మాత్రం ఎవరిని వెహికల్స్ అయినా ఎవరిని ఎక్కువ వెళ్ళనివ్వట్లేదండి. ఇది గుడికి దారి అండి. గుడికి వెళ్ళే దారిలో ఇలా మనకి కావాల్సినవి గాజులైనా, షాపింగ్ చేసుకోవడానికి దండలైనా, ఇంటికి కట్టే అలంకారాలు, దండలు, పసుపు కుంకుమలు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మామూలుగా మనం జాతర అంటే సేమ్ అవే బొమ్మలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, పెద్దలు కొన్ని యూజ్ అయ్యే థింగ్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలానే ఉందండి. ఇవి మాత్రం ఇక్కడ బంగారం జోకిచ్చేదండి. మనం బెల్లంని బంగారం అంటాం కదా, సమ్మక్కకి ఇచ్చే బంగారం కూడా ఇక్కడే కొంచెం గుడికి కొంచెం దూరంగా మనం దుకాణాలు అరేంజ్ చేశారండి. ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి గుడికి. ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి. సన్లైట్ కూడా నేను ఈవినింగ్ 4:30కి అలా చూపిస్తున్నాను వీడియో వచ్చేసి, ఎందుకంటే ఆ టైంకే వెళ్ళాం మేము. సో సన్సెట్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆ ట్రీస్ మిడిల్లో నుంచి సన్లైట్ కూడా చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళి మాత్రం అలో చేయట్లేదు, పక్క నుంచి అలో చేస్తున్నారు. ఎంట్రన్స్ ఏదో ప్రాసెస్లో ఉంది అనేసి అలో చేయట్లేదండి. పక్కన మాత్రం ఎంత మంది అయినా కూడా క్యూలో, అంటే మినీ జాతర కాబట్టి అంత రష్ లేదండి. అదే మామూలుగా పెద్ద జాతర అయ్యేది ఉంటే అమ్మో చాలా. ఒకసారి నేను సైడ్కి కూడా చూపిస్తాను ఎంత లైన్స్ సెట్ చేశారో తెలుసా అండి. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ గేట్. చూడండి ఇది సమ్మక్క సారక్క యొక్క మెయిన్ గేట్, గుడికి ఎంట్రన్స్ గేట్. ఇక చూడండి లైన్లో భక్తులు లైన్లో నిల్చోనికి, ఒకరికొకరు గొడవ పడకుండా ప్రశాంతంగా కొంచెం నిదానంగా నిల్చోనికి. ఇక చూడండి ఎంత భక్తజనమైనా కూడా ఇందులో పట్టేలాగా ఎంత డెవలప్ చేశారో. నాకు వీటిని చూసేది ఉంటే ఇంత జనం వస్తారా అనేసి అనిపించిందండి. చాలా ఆశ్చర్యపోయేలాగా ఉంది. ఇంత జనం, ఇంత పబ్లిక్ ఎంత వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఉందండి. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి ఈ విధంగా లోపల క్యూ లైన్ అనేది ఏం లేదండి, మామూలుగా వదిలేశారు. జాతర చిన్నది కాబట్టి వదిలేశారు. సో ఈ విధంగా వెళ్ళేసిన తర్వాత మనకి ఫస్ట్ కనిపించేది సమ్మక్క గద్దె అండి. సమ్మక్క స్టోరీ మనకు అందరికీ తెలిసిందే కదా అండి. మేడరాజుకు పుట్టపైన కనిపిస్తూ సమ్మక్క పులుల రక్షణలో ఉంది అనేసి సమ్మక్కని పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేయగానే 3 సంతానాలు కలుగుతారు వారికి, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనేసి. సో ఈ స్టోరీ అందరికీ తెలిసే అనేసి అనుకుంటున్నాను నేను. సో
సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించేది సమ్మక్క గద్దె అండి. సమ్మక్క హుండీ అనేసి కూడా కింద మీకు మనకి ఏమన్నా కానుకలైనా అంటే కొబ్బరికాయలు అవి మాత్రం ఇక్కడ చెట్టు దగ్గరే వేసేస్తారు. ఏమన్నా కానుకలు మనం డబ్బులు వేయాలనుకున్న మాత్రం ఇది హుండీ అండి. శ్రీ సమ్మక్క హుండీ అనేసి రాసి పెట్టుంది. ఈ హుండీలో మనం ఏమైనా కానుకలు వేయచ్చు. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ సమ్మక్క గద్దకు వెళ్ళడానికి ఇక్కడ చిన్నగా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేసిన తర్వాత చూడండి సమ్మక్క వారు ఎంత కనిపిస్తున్నారో. మనకి జనం ఎక్కువ రష్ లేదు కాబట్టి ఈ మినీ జాతరలో అంత దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూసి ఇలా దగ్గరికి వెళ్ళేసి చూసి ఆనందించి ఇలా చేత్తో ముట్టుకొని మరీ ఆనందం పొంది మన కోరికలు చెప్పుకునే విధంగా ఉందండి. చూడండి అక్కడ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం కట్టడి చేస్తున్నారు ఎక్కువ కొంచెం రష్ ఉండేసరికి. ఈ విధంగా సమ్మక్కని దగ్గర నుంచి దర్శించుకునే దేవుళ్ళని దగ్గర నుంచి దర్శించుకునే భాగ్యం చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది ఇలా దగ్గరికి వెళ్ళి మరీ దేవుని దర్శించుకోవడం. ఇలా సమ్మక్కని దర్శించుకున్న తర్వాత కానుకలన్నీ గాజులు కొబ్బరికాయలు ఇచ్చేసిన తర్వాత అందులోనే ఇంకా కొంచెం దూరం వస్తూ ఉంటే ఈ గంటలు ఉన్నాయండి. పైన గంటలు కట్టేసి సమ్మక్క సారక్కకి మిడిల్లో గద్దెలకి మిడిల్లో ఈ గంటలు ఉన్నాయండి. ఈ గంటల్ని మనం మనసులో కోరికలు కోరుకొని ఈ గంట కొడితే ఏదైనా జరిగిపోతుందనేసి అక్కడ వాళ్ళు నమ్ముతున్నారండి. సో అందుకనేసి మనకి ఏ కోరిక ఉన్నా కూడా ఇక్కడ బంగారం ఎత్తేసుకొని కొంచెం సమ్మక్కకి బంగారం ఇచ్చేసి ఈ గంట కొట్టేసిన తర్వాత మనకి ఎదురుగా సారక్క గద్దె కనిపిస్తుందండి. చూడండి ఇంత దగ్గరగా సారక్క గద్దెని కూడా చూడండి ఇంత దగ్గర నుంచి చూడడం అంటే నాకైతే చాలా అసలు అనుకోలేదండి. ఎందుకంటే ఇంత భక్త జనం ముందు దేవుళ్ళని దర్శించుకోవాలంటే ఎంతో దూరం నుంచి వచ్చి మరి దూరంగా చూసేసి వెళ్ళిపోతారు కదా అండి. ఇంత దగ్గర నుంచి ఇలా చూసేసేసరికి దేవుళ్ళని చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇక్కడ సారలమ్మ గద్దెకి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఒక 3-4 స్టెప్స్ ఉన్నాయండి. ఆ 3-4 స్టెప్స్ ఎక్కేసేసరికి పైన చూడండి జనాలు ఎంత హడావుడి చేస్తున్నారో. ఒకసారి లోపలికి వెళ్ళేసి కాస్త దేవుడిని చూపెడుతున్నాను దగ్గరగా, ఒక్కసారి చూడండి. పైన ఆ కంకల బొమ్మకి పైన కనిపిస్తుంది చూడండి అమ్మవారు, తనేనండి సారలమ్మ. ఒక్కసారి దగ్గరికి చేసి చూపిస్తున్నాను. మనం తెచ్చిన కానుకలు అంటే కొందరు గాజులతో మొక్కుకుంటారు, పసుపు కుంకుమలతో మొక్కుకుంటారు, చీరతో మొక్కుకుంటారు, కొందరేమో పూలతో మొక్కుకుంటారు, కొందరు ముడుపు కట్టి మరి చూడండి ఎంత దగ్గరగా ఉందో మీకు లైవ్లో చూపిస్తున్నానండి. చాలా మీరు కూడా మొక్కుకోండి నమ్మకం ఉన్నవారైతే సారలమ్మని. కొబ్బరికాయలతో కూడా ముడుపు కడుతూ ఉంటారు. సో ముడుపులన్నీ అమ్మవారికి అప్పచెప్తున్నారు. చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా ఒక రౌండ్ తిరిగేసి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నామండి. బ్యాక్ సైడ్ దిగిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఫ్రంట్ నుంచి 3 స్టెప్స్, మళ్ళీ బ్యాక్ నుంచి దిగేసరికి కూడా బ్యాక్ సైడ్ కూడా 3 స్టెప్స్. ఇక సారలమ్మ గద్దె దిగి రాగానే ఇక్కడ వీళ్ళని చూస్తున్నారు కదండి, కొందరు కోళ్ళను ఎగిరేస్తూ ఉంటారు. సో కోళ్ళని ఎగిరేసే వాళ్ళకి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం కోళ్ళని ఎగిరేయడం అనేది అక్కడి ఆచారం. సో కోళ్ళని ఎగిరేసిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒక కమాన్ ఉందండి, ఇది దేవుంది. ఇక్కడ వీళ్ళని చూపిస్తున్న దేవుడికి ఎదురుగా సారలమ్మ గద్దెకి ఎదురుగానే వీళ్ళు కోళ్ళని ఎగిరేస్తున్నారు. మొక్కుబడి ఉన్న వాళ్ళు కోళ్ళని ఎగిరేసేయచ్చు అనండి. కోరికి 50 రూపీస్ అన్నట్టు అంటున్నారు వాళ్ళు. కోడికి 50 రూపీస్ ఇచ్చేసి కోళ్ళని ఎగిరేస్తున్నారు. ఇది వచ్చేసి ఇది ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ పోలు. ఇటు సైడ్ వచ్చేస్తే ఎగ్జిట్ పోల్ ఉంది. అటు సైడ్ వెళ్తే మాత్రం ఇంకొక చిన్న మినీ పగిడిద్ద రాజుది ఒక చిన్నది ఒకటి చెట్టులాగా ఉండేసి అక్కడ ఉందండి. అటు సైడ్ వెళ్ళలేకపోయాను. సో ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ నుంచి ఇటు స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ బయట కూడా చిన్న అవేమంటారు చిన్న చిన్న వ్యాపారులు, కోయ వాళ్ళు ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు, కొందరు జాతకాలు చెప్పించుకుంటారు కదా, జాతకాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, కోయ వాళ్ళు ఉన్నారు, మామూలుగా మూలికలు అమ్ముతూ ఉంటారు కదా, మనకేమన్నా అయినా కూడా ఆకుపసరు వేసేవాళ్ళు, మూలికలు. సో ఇలా మమ్మల్ని చూడగానే ఇట్రాండి నేను చెప్తాను అనేసి అంటున్నారు తను. సో ఈ విధంగా వీడియో చూపిస్తూ వెళ్తున్నాను చూడండి. పసుపు కుంకుమలు అమ్మేవాళ్ళు. ఇక్కడ మనకి వేరు ఇంటికి దిష్టి తగలకుండా కట్టుకుంటారు కదా అండి, కొందరి నమ్మకం, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. దిష్టి తగలకుండా, ఇంటికి దిష్టి తగలకుండా, మనుషులకి దిష్టి తగలకుండా ఇది చెట్టు వేర్లు, కొన్ని చెట్టు బెరలతోటి కూడా ఇక్కడ కొయ్య వాళ్ళు చాలా బాగా కడతారంట అండి. సో చూపిస్తున్నాడు వీడియోలో. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి.
అక్కడ గుడి బయట ఉన్న ఎంట్రన్స్లో లేదండి, ఎగ్జిట్లో ఉన్న. ఎంట్రన్స్లో మాత్రం ఓన్లీ షాపింగ్ ఏరియా ఉంది, ఎగ్జిట్లో మాత్రం ఈ మూలికలు ఉన్నాయి. గుడి ఎగ్జిట్లో మాత్రం ఈ మూలికలు కొయ్య వాళ్ళు ఉన్నారు. సో మెడిసిన్ పర్పస్గా కూడా చాలా యూజ్ చేస్తారంట అండి. సో ఒక్కసారి నేను దగ్గరికి వెళ్ళేసి చూపిస్తున్నాను. తను వీడియో తీసుకుంటామంటే వద్దు అనేసి అంటున్నాడు. సో ఈ విధంగా ఉందండి మినీ జాతర. మాత్రం చాలా దేవుడిని ఎంత దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నామో నాకైతే ఆ హ్యాపీనెస్ అసలు మాటలో చెప్పలేనండి. ఎందుకంటే ఈ పెద్ద జాతర జరిగినప్పుడు దేవునికి మనకి ఎంత ఫీట్ల గ్యాప్ ఉంటుందండి. ఎన్ని కానుకలైనా ఎన్ని బియ్యమైన ఇట్లా దూరం నుంచి విసిరేసి అమ్మవారు అని మొక్కేసుకొని వెళ్ళిపోతారు. కానీ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ముట్టుకొని మరీ అమ్మవారికి మన కోరికలు చెప్పుకోవడంలో అసలు ఆ ఫీలింగే వేరండి. నాకైతే చాలా అద్భుతంగా సమ్మక్క, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న వీళ్ళందరూ మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ రోజులలో యుద్ధం చేసి కాకతీయుల వాళ్ళతో పోరాడి ఆ రోజులలో చనిపోతారు. కాబట్టి ఈ జాతర అనేది ఎప్పుడు పౌర్ణమికే జరుగుతుంది అనేసి చెప్తున్నారండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ తీయడానికి నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.